హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. నేనొచ్చేసి మార్నింగ్ 6:30కే లేచాను. ఇంకా బాక్స్ పెట్టాలి కాబట్టి ఫస్ట్ అయితే కిచెన్‌లో అన్నీ రెడీ పెట్టేసుకుంటానండి. కటింగ్ అదంతా అయిపోతది. మెయిడ్ కూడా ఈ టైంకే వస్తది 6:30కి. సో, తను పని చేస్తా ఉంటే తనని చూస్తూ నేను నా పని చేసేసుకుంటాను. ఇవాళొచ్చేసి నేను లంచ్ బాక్స్‌లోకి పప్పుచారు అండ్ బీట్రూట్ ఫ్రై, కాకరకాయ కూడా చేస్తున్నా. కానీ కాకరకాయ బాక్స్‌లో పెట్టాను సాయంత్రానికి. ఇంకా రైస్ కూడా అట్లా రెడీగా పెట్టేసుకున్నాను. అండ్ ఎగ్స్ బాయిల్ చేస్తున్నా. ఓట్స్ అండ్ ఎగ్స్ ఏమో బ్రేక్‌ఫాస్ట్‌లోకనమాట. ఈ మధ్య ఎక్కువగా అవే చేస్తున్నాను. బికాజ్ ఇంకా ఈజీగా అయిపోతది. మార్నింగ్ టైం మళ్ళీ ఇడ్లీ, దోస, చట్నీ అవన్నీ అంటే కుదరదు అనేసి ఇవాళొచ్చేసి నాకు షూట్ కూడా ఉందనమాట. అండ్ ఈ బీట్రూట్ ఇవన్నీ నిన్న నైటే కట్ చేసి పెట్టుకున్నాను. కాకరకాయ కూడా ముందే కట్ చేసుకున్నాను. జస్ట్ మార్నింగ్ లేచి వండేస్తున్నా అనమాట. అండ్ ప్లాంట్స్‌కి 3 డేస్‌కి ఒక్కసారి వాటర్ పోస్తున్నానండి. మొన్న మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కోకోపీట్ తీసుకొచ్చాను. నా దగ్గర ఓన్లీ ఫ్యాన్సీ ప్లాంట్సే ఉన్నాయి. యాక్చువల్‌గా ఇంటి పక్కన చాలా నర్సరీస్ ఉన్నాయి. వెళ్తే చాలా టెంప్టింగ్‌గా ఉంటది. బట్ నేను స్టాప్ చేసుకుంటున్నా నన్ను నేను. ఎందుకులే మళ్ళీ టూ మెనీ ప్లాంట్స్ అవుతాయి. నేను కేర్ చేయలేకపోతే మళ్ళీ అవి పోతాయి ఎందుకు అని ఉన్న వరకి సింపుల్‌గానే పెడదాం అనుకుంటున్నా. ఈ మరువం ప్లాంట్ కూడా తెచ్చాను మరి. చూడాలి. ఇక్కడ కొద్దిగా ఎండొస్తుంది కాబట్టి అది గ్రో అవుతదని అనుకుంటున్నాను. ఇంకా మెయిడ్ ఇదంతా ఊడ్చేసి వెళ్ళిపోయింది. తను వెళ్ళిన తర్వాత లాండ్రీ వేస్తున్నా. ఈ టైంలో ఎండ అయితే ఎంత బావుంటుందంటే, నాకు ఇంతకు ముందు ఇంట్లో ఎండొచ్చేది కాదనమాట. ఎండ కనిపిచ్చేది గానీ వచ్చేది కాదు. బట్ ఇక్కడ మాత్రం ప్రాపర్ ఎండొస్తది. అండ్ ఎర్లీ మార్నింగ్ లేవాల్సొస్తుంది. బికాజ్ ఈ కొత్త అపార్ట్మెంట్ కంప్లీట్‌లీ రూల్డ్ బై మెయిడ్స్ అండి. వాళ్ళు మార్నింగ్ టైమే ఫ్రీ ఉంటారనమాట. ఎయిదర్ టూ ఎర్లీ మార్నింగ్ లేదంటే ఆఫ్టర్‌నూన్ అట్లా. సో, అందుకని నేను కూడా 6:30 కొంచెం ఎర్లీగే అనిపిచ్చింది నాకు. కంపల్సరీ లేవాలి గదా అనేసి. బట్ స్టిల్ ఇంక నేను పెట్టేసుకున్నా అనమాట. ఇప్పటికే నాకు 3 మెయిడ్స్ చేంజ్ అయ్యారు 1 మంత్‌లో. సో, అలా ఉంది. ఇంకా నేను పాకెట్స్‌లో అన్నీ ఆల్రెడీ చూసేసే ఉంచానండి. పాకెట్స్ అన్నీ ఎంప్టీ చేసి పక్కన పెట్టి ఉంచాను. ఇప్పుడు వేసేసా అనమాట. ఇవాళ కొద్దిగా ఎండొస్తుంది గదా! అందుకే బెస్ట్ డే ఫర్ లాండ్రీ అనేసి ఇవాళే నేను 2 ట్రిప్పులు వేసేసాను. ఇంకా మా వాళ్ళిద్దరూ లేవలేదు. నేనింక టీ పెట్టుకున్నాను. ప్రశాంతంగా టీ తాగేసి ఆ తర్వాత ఇంకా వంట చేసేయడమే. మొన్నటి వరకి మేము సైనిక్‌పురి సైడ్ ఉండేవాళ్ళమండి. అక్కడున్నప్పుడేమో గచ్చిబౌలి, మియాపూర్ ఇటు సైడ్ షూట్స్ వచ్చేవి. 2 గంటలు ట్రావెల్ చేసుకుంటూ వచ్చేదాన్ని. ఇటు సైడ్ వచ్చిన తర్వాతేమో ఇప్పుడు మళ్ళీ నాచారం, ఉప్పల్ అటు సైడ్ షూట్స్ వస్తున్నాయన్నమాట. సో, ఎటు తిరిగి చూసినా నాకు ట్రావెల్ తప్పట్లేదు. సో, ఇంకా పెరుగు గూడా తోడేసాను. అండ్ వంటయితే అయితూ ఉంది. నేను అందుకే ఎక్కువ వంట మార్నింగే చేసేస్తా అండి. ఈవినింగ్ ఓపిక ఉంటే ఎక్స్‌ట్రా చేస్తాను. లేదంటే రైస్ పెట్టేయడమో, చపాతీ చేసేయడమో అలా చేసేస్తా. ఎందుకంటే ఈ మొత్తం తిరిగేసి వచ్చిన తర్వాత ఒక్కోసారి ఓపిక ఉండదు. అలానే ఇప్పుడు నేను యోగా క్లాస్‌లో కూడా జాయిన్ అయ్యాను. సంథింగ్ న్యూ అనమాట. ఆన్‌లైన్‌లో ట్రై చేశానండి. నాకు యోగా అంటే చాలా ఇంట్రెస్ట్. ఎప్పటినుంచో చేస్తున్నాను. కానీ ఆన్‌లైన్‌లో చేస్తుంటే అంత కిక్ రావట్లేదు. కొత్తింటికొచ్చిన తర్వాత నాకు నియర్ బై యోగా ఉంది. సో, సరే నియర్ బైలో ఉంది కదా! వెహికల్ తీసి వెళ్ళే అవసరం ఉండదు అనేసి జాయిన్ అయ్యాను. ఐయామ్ రియల్లీ ఎంజాయింగ్. కానీ అక్కడి నుంచి రాగానే అస్సలు వంట చేసే ఓపిక ఉండదు. ఏ టైంకైనా ఎళ్ళొచ్చు గానీ, నాకు మార్నింగ్ కుదరట్లేదని ఈవినింగ్ ఎళ్తున్నా. ఇంకా అస్సలు ఓపిక ఉండదు వచ్చిన తర్వాత. ఫుల్ ఆకలేస్తా ఉంటది. అందుకే కుకింగ్ అంతా మార్నింగే అనమాట. అండ్ ఇవాళ నేను చేసే కర్రీ వచ్చేసి కాకరకాయది. మా అత్తగారి రెసిపీ అండి. పెళ్ళైన తర్వాతే నేర్చుకున్నా నేను. అండ్ ఎప్పుడూ అదే రెసిపీ ఫాలో అయితాను. ఈ కాకరకాయల్ని లావుగా కట్ చేసుకొని మజ్జిగ, చింతపండు రసం, ఉప్పు, పసుపు వేసేసి బాయిల్ చేయాలి. మొత్తం బాయిల్ చేసిన తర్వాత స్క్వీజ్ చేసేసి ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. హాఫ్ ఫ్రై అయిపోయిన తర్వాత చాలా గార్లిక్ అండ్ ఉల్లిపాయలు అప్పుడు వేసుకొని లాస్ట్‌లో ఒక పొడి ఉంటది, కొబ్బరి పొడి. ఇప్పుడు చూపిస్తా మీకు. ఆ కొబ్బరి పొడి వేసేస్తే అసలు ఎంత బావుంటదో. 3 డేస్ కూడా తినొచ్చు. చపాతీతో కూడా బావుంటది. రైస్‌తో కూడా బావుంటది. అండ్ పప్పుచారు కాంబినేషన్‌లో అయితే ఇంకా బావుంటది. చేదుగానే ఉంటది. బట్ చాలా టేస్టీగా ఉంటదనమాట. అసలు కారం కారంగా కొబ్బరి పొడి వేస్తే బావుంటది. సో, కొబ్బరి పొడి కోసం ఎండు కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. 2, 3 సార్లకొచ్చేలాగా ఒకేసారి చేసి పెట్టుకుంటా నేను. సో దట్ మళ్ళీ మళ్ళీ ప్రతిసారి చెయ్యలేము. సో, ఇది ఎండు కొబ్బరితోనే చెయ్యాలి. ఎండు కొబ్బరి వేసేసుకొని అందులో గుప్పెడు పుట్నాలు, ఒక చిప్ప తీసుకున్నారనుకోండి, ఒక గుప్పెడి పుట్నాలు దాంట్లోకి, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీ అనుకోండి, వేసుకొని జీలకర్ర, ఉప్పు,
కారం, వెల్లుల్లిపాయలు డ్రైవి వేసుకోవాలి పొట్టు తీయకుండా. కానీ నా దగ్గర పొట్టు తీయని వెల్లుల్లిపాయలు లేవు, అందుకే నేను వేసుకోవట్లేదు. నేను పొట్టు తీసినవి ఉన్నాయన్నమాట నా దగ్గర, మొన్న సూపర్ మార్కెట్లో తీసుకున్నవి. అవి నేను కర్రీలో సెపరేట్గా యాడ్ చేసుకుంటా, సో నేను ఇందులో వేయట్లేదు. అలానే మనం ఇందులో కూడా ఉప్పు వేసుకున్నామని గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే కాకరకాయలో కూడా మనం ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకున్నాము, ఇందులో కూడా సాల్ట్ వేస్తున్నాను. ఇంకంతే, డైరెక్ట్గా దీన్ని గ్రైండ్ చేసేయడము, ఆల్ డన్. 2-3 సార్లకు వస్తుంది. ఇది గోరుచిక్కుడుకాయ ఫ్రైలో కూడా లాస్ట్లో వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. చిక్కుడుకాయ ఫ్రై, గోరుచిక్కుడుకాయ ఫ్రై అండ్ కాకరకాయ ఫ్రై సూపర్గా ఉంటుంది అనమాట. దీన్ని ఫ్రిడ్జ్లో పెడితే ఏం పాడవదు, ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేసుకుంటే కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టాలి, లేదంటే ఒక వారం రోజులు బయట అయినా ఉంటుంది. సో ఇంకా కాకరకాయలు హాఫ్ ఫ్రై అయిపోయాయి, అప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేయాలి. ముందే వేసేసినట్లయితే మాడిపోతాయి అవి. సో కాకరకాయలని ఇట్లా మగ్గనిస్తున్నాను. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి, బట్ మాకు ఇదే ఇష్టం కాబట్టి ఇట్లే చేస్తున్నాను. నేనేం చేస్తానంటే పొద్దున్నే ఒక 6 ఎగ్స్ బాయిల్ చేసేస్తాను అండి. ఈ మధ్య రోజు ఒకటే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, ఓట్స్ అండ్ బాయిల్డ్ ఎగ్స్. ఓట్స్ నార్మల్గా చేసేస్తాను అండ్ బాయిల్డ్ ఎగ్స్ 6 చేస్తాను. వీటిని కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టేస్తా. మార్నింగ్ ఒక్కోసారి అందరూ ఒక్కొక్క ఎగ్గే తింటారు, ఒక్కోసారి 2 ఎగ్స్ తింటారు. మిగిలినవి లంచ్లో కొన్ని, డిన్నర్లో కొన్ని పీసెస్ సరిపోతాయి ఇంకా. సో ఒకేసారి బాయిల్ చేసి పెట్టేస్తా అనమాట. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే నా గ్యాస్ ట్రాన్స్ఫర్ అయిపోయిందండి, అండ్ సిలిండర్ కూడా వచ్చింది. అండ్ యూ వోంట్ బిలీవ్, 1 డేలో అయిపోయింది తెలుసా పని. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇట్లాంటి పనులు చాలా లేట్ అవుతాయి కదా అనుకున్నాను. అండ్ ఆ రోజు వ్లాగ్లో మిమ్మల్ని అడిగితే చాలామంది రిప్లైస్ ఇచ్చారు, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఎలా చేయించుకోవాలి అనేసి. నా దగ్గర వీళ్ళు స్టార్టింగ్లో బుక్ ఇస్తారు కదా, ఆ బుక్ కూడా లేకుండే. జస్ట్ మన వాళ్ళు చెప్పినట్లు బ్లైండ్గా నేను తీసుకొని వెళ్ళాను. నా ఆధార్ కార్డు అండ్ వేరే కొన్ని నార్మల్గా తీసుకెళ్ళాను అనమాట, పాన్ కార్డ్ కూడా పెట్టుకొని వెళ్ళాను. అండ్ గ్యాస్ బిల్లు కూడా లేదు, ఎందుకంటే సడన్గా ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా, గ్యాస్ బిల్లు కూడా పోయింది. సో లక్కీగా గ్యాస్ మనకు వచ్చినప్పుడు ఓటీపీ వస్తుంది కదా, దాంట్లో కన్జ్యూమర్ నెంబర్ ఉందన్నమాట. అది తీసుకొని సరే చూద్దాంలే అనేసి ఫస్ట్ అల్వాల్ దానికి వెళ్ళాను, హెచ్పి గ్యాస్కి. వెళ్తే అండి 10 నిమిషాల్లో అయిపోయింది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అసలు. 10 నిమిషాలు. వాళ్ళు ఓకే స్టార్టింగ్ బుక్ లేదా, అయితే 400 పే చేసేస్తే మేము ఒక ఒరిజినల్ పేపర్ ఇస్తాం మీకు, అది పెట్టుకోండి, దాంతోపాటు మీ ఇంటి దగ్గరలోది ఒకటి ట్రాన్స్ఫర్ చేసి ఇస్తాము, ఆ ట్రాన్స్ఫర్ పేపర్ కూడా దగ్గర పెట్టుకోండి అన్నారు. ఆధార్ కార్డు జిరాక్స్ అడిగారు, అన్నీ ఇచ్చేసా. 400 తీసుకున్నారు, డన్, ఆ పేపర్స్ ఇచ్చేశారు. అండ్ నేను ఇంకా అదే రోజు ఎలాగో 10 నిమిషాల్లో అయిపోయింది కదా అని మళ్ళీ ఇంటి దగ్గర ఎక్కడికైతే వాళ్ళు వెళ్ళమన్నారో దానికి వచ్చేసా అనమాట. వచ్చేసి ఈ పేపర్స్ అన్నీ వాళ్ళకు కూడా ఇచ్చేసా. ఇవన్నీ ఇచ్చేయగానే వాళ్ళు ఓకే అండి మీది ఎన్రోల్ అయిపోయింది, గ్యాస్ బుక్ చేసేసుకోండి అని చెప్పారు. అస్సలు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నేను చాలా టెన్షన్లో ఉండే అనమాట, అసలు అవ్వదేమో, కష్టం అవుతుందేమో అనేసి. బట్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. గ్యాస్ సిలిండర్ కూడా వచ్చేసింది, 1 వీక్కి వచ్చిందనమాట గ్యాస్ సిలిండర్. సో థ్యాంక్ఫుల్ టు యూ, థ్యాంక్ యూ సో మచ్. అది చాలా పెద్ద పని అనుకున్నా, చాలా చిన్న పని, చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ నేను ఏదన్నా కుక్ చేయాలి, ఇప్పుడు ఈ కాకరకాయ కర్రీ అనుకోండి, ఇది చాలా టైం పడుతుంది, ఇట్లాంటివి ఏమన్నా కుక్ చేయాలి అన్నా సరే ఆలోచిస్తూ ఉండే ఎట్లా అసలు అని. బట్ ఇప్పుడు గ్యాస్ వచ్చేసింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ, ఇంకేమన్నా కుక్ చేయొచ్చు నేను. ఇవాళ మార్నింగ్ నేను మేడ్తో ఇక్కడ అంట్లు తోమిచ్చానండి, ఇక్కడ సింక్ దగ్గర అంట్లు తోమిచ్చాను. దానివల్ల మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి. జనరల్గా బయట తోమిస్తాను, బట్ ఇవాళ ఎందుకో కొంచెం నిన్న బయట వేయలేదన్నమాట అంట్లు. సరే ఇక్కడ తోమేయలే అన్నాను, మొత్తం వాటర్ వచ్చేసాయి ఇక్కడ. ఇంక రేపటి నుంచి అస్సలు ఇక్కడ తోమించొద్దు, లేదంటే మొత్తం పాడైపోతుంది. యాక్చువల్గా ఏంటంటే మా ఫ్లాట్ ఇది బిల్డ్ చేసి ఓన్లీ 2-3 ఇయర్సే అయింది. సో అంత నీట్గా ఉంటుంది అనమాట, మళ్ళీ మెయింటైన్ చేయకపోతే తొందరగా పాడైపోతుంది. సో కిచెన్ అయితే మాత్రం అసలు గిన్నెలు నేను ఉన్నట్లు మార్నింగ్ నుంచే బయట వేసేస్తూ ఉంటాను, ఆమె బయట తోమేస్తుంది. సో ఆల్ డే కిచెన్ నీట్గా ఉంటుంది నాకు. సో ఇప్పుడు ఒక్కసారి క్లీన్ చేసేసుకొని ఏవైతే చేత్తో కడుక్కోవాలో అవి కడిగేస్తానండి, లైక్ కప్స్ కానీ మిక్సీ కానీ ఇవన్నీ క్లీన్ చేసేస్తా. అండ్ ఇప్పుడు టైం చూడండి 9:20. అసలు నేనైతే తడిచిపోయా చెమటతో, ఎంత వేడిగా ఉందో. ఇంకా మా హస్బెండ్కి చెప్తున్నాను ఈ కర్రీస్ చేశాను, అన్నీ ఉన్నాయి ఇంట్లో అనేసి. ఇంకా బాక్స్ పెట్టాలా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా అనేసి అడుగుతూ ఉన్నాను అనమాట. బై 10 ఐఎమ్ రెడీ అండి. డ్రెస్ నేను ముందు రోజే తీసి పెట్టుకుంటాను, అందుకే అంత క్విక్గా రెడీ అవ్వగలుగుతాను.
సో డ్రెస్ దాని మీదకి ఇయర్ రింగ్స్ ఎలా ఏం పెట్టుకోవాలి అవన్నీ ముందు రోజే తీసేసి పెట్టుకున్నాను. అండ్ టక్కా టక్కా రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. అండ్ అసలు కార్ డ్రైవ్ చేస్తుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఈ మధ్య. అందుకే ఒక్కోసారి ఫర్ ఏ చేంజ్ అట్లా హ్యాపీగా ఆటోలో వెళ్ళిపోతున్నానండి. ఎందుకంటే కొంచెం మంచిగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఏదో ఒక ప్రోగ్రామ్ వింటూ వెళ్తుంటే నాకు అసలు రిలాక్సింగ్గా అనిపిస్తుంది అనమాట. సో అట్లా వెళ్ళిపోయి నేను షూట్ చేశాను. ఇది వచ్చేసి అల్యూమినియం ఇంటీరియర్ షూట్. సో ఇంటీరియర్ షూట్స్ కొంచెం టైం పడతాయి. వెళ్ళి ఇల్లంతా చూసి అదంతా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మళ్ళీ షూట్ చేసి ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 3:30 అట్లా అయింది. ఐ వాజ్ సో టయర్డ్. ఇంటికి వచ్చేసరికి నిన్నిచ్చిన ఐరన్ బట్టలు డోర్ దగ్గర పెట్టేసి వెళ్ళారనమాట. అవి తెచ్చి లోపల పెట్టేశాను. ఇంక అసలు నిద్రపోవాలి, యోగా క్లాస్ స్కిప్ చేయాలి అనిపిస్తూ ఉంది నాకు. కానీ పడుకోలేదు. పడుకున్నానంటే ఇంకా లేవలేను. అందుకే ఇంకా రెడీ అయిపోయి కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా ఓపిక ఉంది కొంచెం, ఇంకా ఎలాగో పడుకోవట్లేదు కదా అనేసి ఆల్రెడీ కట్ చేసిన తోటకూర ఉందండి, ఎర్ర తోటకూర. 1 గంట టైం ఉంది యోగాకి. అంటే ఇట్లా పడుకోవడానికి టైం లేదు. సో సరే అలా స్టవ్ మీద వేస్తే ఈ కూర అవుతూ ఉంటుంది. అట్లీస్ట్ రేపు నాకు రిలాక్సింగ్గా ఉంటుంది కదా. ఆకుకూర మళ్ళీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే వాటర్ వచ్చేస్తాయి అనేసి దీన్ని కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. ఆనియన్ కూడా పొట్టు తీసి వెళ్ళానండి. నాకు అదొక వియర్డ్ అలవాటు తెలుసా. ఆనియన్ పొట్టు తీసి ఉంటే నాకేంటో వంట చేయడం ఈజీ అవుతుంది అన్న ఫీలింగ్ అనమాట. ఇట్ టేక్స్ హార్డ్లీ 30 seconds, బట్ స్టిల్ ఆనియన్స్ రెడీ ఉన్నాయి అంటే ఇంకా ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. బిర్యానీ అయినా కుక్ చేసేస్తాను. సో జస్ట్ ఇంక ఇవి కట్ చేసేసి స్టవ్ మీద కర్రీ వేసేసానంటే నేను టీ పెట్టుకుంటాను. నేను కూర్చొని రిలాక్స్ అయ్యి టీ తాగేలోపు కర్రీ అయిపోతుంది. అప్పుడు ఇంకా వెళ్ళేసి వచ్చానంటే టకా ఫుడ్ తినేయచ్చు అనేసి రెడీ అవుతున్నా. ఒక్కోసారి నేను ఈ మధ్య నన్ను నేను క్షమించుకుంటున్నాను. అండ్ ఫ్రోజన్ చపాతీలు తింటున్నాను. ఎందుకంటే నేను అసలు ఫ్రోజన్ చపాతీలే తినేదాన్ని కాదు ఇంతకుముందు. అన్నీ ఫ్రెష్గా చేయాలి అన్నట్లు ఉండేదాన్ని. సో ఇప్పుడు ఏంటంటే ఓకే, నేను అట్లీస్ట్ 1 hour యోగా చేసి వస్తే నాకు హెల్త్కి బాగుంటుంది. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఓపిక లేనప్పుడు నేను వర్క్ చేసిన రోజు ఫ్రోజన్ చపాతీలు తిన్నా ఓకే అనేసి అట్లా కొన్ని ఎలో చేసుకుంటున్నాను అనమాట. నన్ను నేను ప్రతిసారి అన్నీ మనమే చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, ఫ్రెష్గా చేయాలి 3 పూటలు అంటే కుదరదు. ఆల్రెడీ నేను కర్రీస్ చాలా చేస్తున్నాను అండ్ మళ్ళీ చపాతీ కూడా చేయాలంటే ఒక్కోసారి కుదరదు. సో ఐఎమ్ జస్ట్ లెట్టింగ్ గో ఆఫ్ ఫ్యూ థింగ్స్. సో ఇది చేస్తే బెటరా, అది చేస్తే బెటరా అని ఆలోచించి ఓకే, దేనివల్ల అయితే నాకు ఎక్కువ రెస్ట్ వస్తుందో, దేనివల్ల అయితే నాకు బెనిఫిట్ అవుతుందో, స్ట్రెస్ తగ్గుతుందో అట్లా చేస్తున్నాను అనమాట. ఇంకా ఇవాళ టీ తాగాలనిపించట్లేదు, బ్లాక్ కాఫీ తాగుదాము అనేసి అది కూడా పెట్టుకుంటున్నాను. నేను నార్మల్గా యోగాకి వెళ్ళే ముందు, అంటే ఈ మధ్య వెళ్తున్నాను, యోగాకి వెళ్ళే ముందు ఒక 1/2 hour రిలాక్స్ అవుతానండి. రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు యోగా చేస్తేనే నాకు బాగా అనిపిస్తుంది అనమాట. హడావుడిగా ఇంట్లో పనులన్నీ చేసి అన్నీ చేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తే ఎనర్జీ అండ్ ఆ మూడ్ రాదు. అందుకే ఒక అరగంట అయితే ఊరికే అలా కూర్చొని రిలాక్స్ అవుతాను టీ ఆర్ కాఫీ తాగుతూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ డే యోగాకి వెళ్ళడం అనేది ఇట్స్ ఎ ఛాలెంజ్. మనం ఇంట్లో ఇన్ని పనులు చేస్తూ వర్క్ చేస్తూ ఇవన్నీ చేస్తూ ఒక్కోసారి అట్లా నిద్రపోతే బాగుండవు అనిపిస్తుంది. సో నేను గోల్ ఏం పెట్టుకున్నాను అంటే, నేను యోగా క్లాస్కి వెళ్తే చాలు. అసలు నేను గంట చేస్తానా అరగంట చేస్తానా అది ఆలోచించట్లేదు. అటెంప్ట్ చేస్తే చాలు, నన్ను నేను లాక్కొని యోగా క్లాస్ దాకా తీసుకెళ్తే చాలు అన్నది మాత్రమే పెట్టుకున్నాం అనమాట. ఆ తర్వాత ఆటోమేటిక్గా చేసేస్తాము. మనం జనరల్గా ఏం చేస్తూ ఉంటామంటే, నేను ఇప్పుడు గంట సేపు యోగా చేయాలి అని ఆలోచిస్తే నేను చేయలేను. ఐ మైట్ గివ్ అప్. దాని బదులు నేను పడుకుంటానేమో ఇంత అలసిపోయి వచ్చిన తర్వాత. బట్ అలా కాకుండా నేను జస్ట్ యోగా క్లాస్కి వెళ్ళాలంతే. అటెంప్ట్, కన్సిస్టెన్సీ. జస్ట్ నేను వెళ్ళాను, ఇంకా ఎవరు రాలేదు అప్పటికి. సో క్లాస్ స్టార్ట్ అయింది, గంట సేపు అమేజింగ్ యోగా అండి. వెళ్ళడమే చాలా ప్రాబ్లమాటిక్ థింగ్ తెలుసా. ఒక్కసారి వెళ్ళాము అంటే అమేజింగ్ అనమాట. ఇంకా అసలు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఫ్రోజన్ రోటీస్ ఉన్నాయి. ఇవి రోటీస్ అండి, పరాటాస్ కాదు. ఐడి బ్రాండ్ది. నేనైతే వేరే బ్రాండ్స్ ట్రై చేయలేదు. మీరు ట్రై చేసి ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఐ నో ఫ్రెష్ రోటీస్ ఆర్ బెటర్, బట్ సమ్ టైమ్స్ తప్పదు. సమ్ టైమ్స్ వీక్లీ వన్స్ ఇట్లా అవుతుంటుంది అంతే. బికాజ్ ఇట్స్ ఎ షూట్ డే. అదే నేను ఇంట్లో ఉంటే ఇవి ఫ్రెష్ చపాతీలే అయి ఉండేవి. సో నేను ఇంకా 7 కల్లా డిన్నర్ చేసేస్తాను, 7 or 7:30. మా హస్బెండ్ ఉన్నా లేకున్నా నేనైతే తినేస్తాను. ఎర్లీగా తింటున్నాను అనమాట ఈ మధ్య.
సో ఈ రొటీన్ ఎలా ఉంది అనేది చెప్పండి. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ నాకు నచ్చినవి కూడా చేయడానికి వర్క్తో పాటు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్ గ్రో అవుతుంది, మన కమ్యూనిటీ గ్రో అవుతుంది. సో మనందరం కూడా అలా మాట్లాడుకుంటూ ఉండొచ్చు అనమాట కామెంట్స్లో. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.